జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తనతో కలిసి పనిచేయాలని ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో కలిసి పనిచేయాలంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి తప్పుపట్టారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనతో కలిసి పనిచేయాలని సంజయ్ నాకు ఆఫర్ ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు. అసలు ఆయనది ఏ పార్టీ అని, స్పీకర్ ఏమో ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారని అంటున్నారని కామెంట్ చేశారు. సంజయ్ ఏమో కాంగ్రెస్ లో కలిసి పనిచేద్దాం అంటున్నారని, అసలు నాకు ఆఫర్ ఇవ్వడానికి అసలు సంజయ్ ఎవరని ప్రశ్నించారు. తన పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో తనది 40 ఏళ్ల బంధం ఉందని, ఎంత ఒత్తిడి ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో అర్థం చేసుకోవాలని జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంజయ్ రావటం వల్లే జిల్లాలో చిచ్చు రేగిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తాను పార్టీ వీడతానని ఎప్పుడూ చెప్పలేదని, అసలు అటువంటి ఆలోచన రావడానికి కారణమే సంజయ్ అని మండిపడ్డారు. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను ప్రజల హక్కుల కోసం పోరాడానని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ ప్రజల అభివృద్ధి హక్కులను సాధించలేకపోతున్నారని విమర్శించారు. వక్రమార్గాన వెళ్తే ప్రజలు ఎప్పటికీ హర్షించవని హితవు పలికారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో ఉంటూ సీనియర్ నేతలకు ఆఫర్లు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఏదో చిట్ చాట్ సందర్భంగా జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతున్నాను. రోజు స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొంటారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నా అనుకుంటున్నాడో నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తాడు కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, వీళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పని చేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనటువంటి శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజం. అది వీళ్ళు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? పైపెచ్చి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు నువ్వు కాదని చెప్పంటున్నాను. నేను నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే
ఈయన వచ్చేది అవుతుందో నేను కలిసి పని చేస్తా. అరే నీ అవ నువ్వే దీనికి అంతది కారకుడు నువ్వే నాయన అంటున్నా. నువ్వు ఏ పార్టీ నీకు తెలియదు, నువ్వు వచ్చి నాతో కలిసి పని చేస్తా అంటావేందయా? ముందు నీది ఏ పార్టీ తెలుసుకొని మాట్లాడు. లేక జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారే? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. వాళ్ళు నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకు ఎంత బాధాకరం అని చెప్పారంటే 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. చట్టసభకి ఎంపికైనట్టు అటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరే కానీ నేను చెప్పంటున్నా, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. ఇంకొక రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. నేను తీసుకోబోయే నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగం బద్ధంగా ఉంటుంది. తీసుకోబోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏదైతుందో రాజ్యాంగం బద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మరి ఆయన ఏ పార్టీ అనుకుంటూ నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నానే. ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దిగుతే ఎవరేం చేయాలి? అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? అది తర్వాత సార్. ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళ సూచన తీసుకుంటా. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతుండే ఆయన. సార్ నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్నారు. నా బాధ నాకు ఉంటుంది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో. నేను ఇంతవరకు ఎవరితో చర్చించలేదు బ్రదర్. ఈ 10 మంది ఇప్పుడు చెప్పిన కదా పరిష్కారం అంటే 10 మంది పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరంగా పెట్టాలి. వాళ్ళు నిజంగానే కేవలం అభివృద్ధి లక్ష్యంగా వారు ముఖ్యమంత్రి గారితో కలిసి పని చేయదలుచుకుంటే లెట్ దెమ్ కన్ఫైన్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డెవలప్మెంటే టు వర్క్ విత్ ది చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటారో దీన్ని పరిష్కారం లేదు.